ఎంత అన్యాయం చూడండి. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ. మనం అనుకున్నన్నీ జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు పల్లా గారికి, అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి, 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం చూసాం గుజరాత్లో 30 ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది, మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది, ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది. వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయనని నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తులపైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రాం అధ్యక్షులు రివ్యూ చేశారు. రివ్యూ చేసి బాబు గారితో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా కష్టమైన పని అండి, అంత పని చేస్తాం, అంత తేలికైన పని కానే కాదు. నాకు 2 తోపీలని, ఒకటి ప్రభుత్వంలో చేయాలా, ఇంకోటి పార్టీలో చేయాలా. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగా చిక్కిపోయారంటే ఆ దెబ్బకే చిక్కిపోయారు నైనా. కానీ ఆయన కింద పని చేస్తాం, ఆయనతో పని చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అహర్నిశలు ఆయన ఛాలెంజ్ చేస్తారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు. సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ నేను అమాయకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడిగాను. సార్, నేను పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పార్టీలో వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంటే 2013లో వచ్చాను, 13 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను సార్. కానీ ఏనాడు పార్లమెంట్ పార్టీ కానీ ఆనాడు జిల్లా కమిటీని
మీరు ఇట్లా పిలిపించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు సార్ అని అడిగినప్పుడు ఆయన అట్లా ఆలోచించి కనీసం 2 దశాబ్దాలు అయిందని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసేదానికే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చాలామంది నన్ను కలిసినప్పుడు ఫోటోలు దిగినప్పుడు ఒక 5 సెకండ్లో ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు మీ సమస్య కూడా నాకు చెప్పారు. దాంట్లో ఎక్కువ శాతం మంది నాకు చెప్పింది కూడా కొంతమంది అధికారులు మేము కలిసినప్పుడు వాళ్ళు సరిగ్గా మమ్మల్ని గౌరవించట్లేదు, మేము చెప్పింది సరిగ్గా చేయట్లేదు, ఇచ్చింది తీసుకోమనండి, మెరిట్ ఉంటే చేయొచ్చు లేకపోతే పర్వాలేదని చెప్తాం జరిగింది. అలాంటివన్నీ కరెక్ట్ చేసేదానికే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి ఆ వ్యవస్థని కూడా నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మండల్ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ట్రైనింగ్ ఇస్తున్నాం. క్లస్టర్ యూనిట్ కూడా ట్రైనింగ్ ఈ కార్యాలయంకి పిలుస్తాం. బూత్కి వచ్చే గల విశాఖపట్నంలో ఒక రీజనల్ సెంటర్, అమరావతిలో ఒక రీజనల్ సెంటర్, అదేవిధంగా తిరుపతిలో ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ మేము అందజేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. మీరే చూస్తారు ఈరోజు ఇంత పెద్ద కార్యాలయం మన అధ్యక్షుల వారు మనకు కడతాం జరిగింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఇంత పెద్ద కార్యాలయం ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. 2,50,000 స్క్వేర్ ఫీట్ అండి ఇది. చిరంజీవి గారు మనం అంటున్నారు సార్ బిల్డింగ్ చిన్నగా ఉంది, ట్రైనింగ్ ఇక్కడ చేయగలుగుతామా అంటే నేను అవుతాను, ఇక్కడ చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేము గురువుగారు, మనం దీనికన్నా పెద్ద కార్యాలయం ఉండదు. ఏ కార్యక్రమం పార్టీ ఏ కార్యక్రమం చేయబట్టినా ఈ దేవాలయంలోనే మనం చేయాలని నేను పట్టుబడతాం జరిగింది. పార్టీ వ్యవస్థని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. పాదయాత్రలో ఇక్కడ ఉన్న చాలామంది నన్ను కలిశారు. ఆనాడు మీరు ఒకటే చెప్పారు, అయ్యా కష్టపడింది ఫోటోలు దిగే వాళ్ళకి రెండింటి మధ్యలో మీరు గుర్తించాలి, కష్టపడిన వాళ్ళనే ప్రోత్సహించాలని ఆనాడు చెప్పారు. టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. ఆనాడు మీరు అందరు తిట్టుకున్నారు, ఈ ఓటీపీ ఏంటి, గొడవ ఏంటి, ఫోటోలు ఏంటని మీరు తిట్టుకున్నారు. ఈరోజు అది ఆధారంగా తీసుకునే ఈరోజు పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నాం. మై టీడీపీని వాడండి, ఏ పని ఇచ్చినా ఏ టాస్క్ ఇచ్చినా మై టీడీపీ ద్వారానే మీకు అందిస్తాం, దాని ద్వారానే మిమ్మల్ని గుర్తిస్తాం. అట్లనే ఉత్తమ కార్యకర్తలను కూడా ఈరోజు మనం గుర్తిస్తున్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా. కొంతమంది అన్నారు పనిచేసింది నేను, అవార్డు వచ్చింది వేరే వాడికంటే. స్వామి ఆయన పేరు మీరు ఎక్కిస్తే నన్ను ఏం చేయమంటారు? ఈరోజు టెక్నాలజీ వాడతాం, మీ అందరికి వచ్చు. వాట్సాప్లో నాకు స్పీడ్గా మెసేజ్ పెడతారు. మంచి పనులు చేస్తే ఎవడో ఒక్క మెసేజ్ పెట్టాడు నాకు పొగడేదానికి, బాగా చేసినవరా బాయ్ బిడ్డ అని. కానీ పొరపాటున ఒక్క తప్పు చేస్తే మటుకు మీరు అందరు గమ్మని నా పైన పడతారు. వాట్సాప్లో పెట్టి ఉదరగొట్టేస్తారు, నన్ను ఇంక వదిలిపెట్టరు. వాట్సాప్ వాడుతున్నారు, అవునా కదా? నెట్ఫ్లిక్స్ వాడతారు, లేదంటే అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వాడతారు, అమెజాన్ వాడతారు, బ్లింకిట్ ఇవన్నీ కూడా కొత్త కొత్త వచ్చినాయి, అవన్నీ మీరు వాడతారు. కానీ మై టీడీపీ వాడమంటే మటుకు టెక్నాలజీ అవసరమా అంటారు. పార్టీ కూడా టెక్నాలజీతో జోడించాం. బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి కమిటీలని, కరెక్ట్గా మెజర్ చేద్దాం. ఎవరైతే పని చేశారో వాళ్ళనే ప్రోత్సహించాలి. పార్టీ గుర్తించాలంటే ఈ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. చాలామంది నన్ను అడిగారు 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో మీరు ఎట్ట గెలిచారని అడిగారు. నేను ఒకటే చెప్పా, దామాషా ప్రకారం పార్టీ పదవులు ఇచ్చా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి నాయకులు ప్రజలు కలవాలంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా. ఫస్ట్ నేను వాళ్ళని కలుస్తాను. మూడోది, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఏ పనులు మనం కేటాయించినా, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా అక్కడ గ్రామ పార్టీ ఒక కమిటీ వేసుకుంటుంది, వాళ్ళే నిర్ణయిస్తారు, పనులన్నీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడ నేను జోక్యం కూడా చేసుకుంటాను, ఎక్కడ నేను జోక్యం చేసుకోవట్లేదు. అందుకే ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక పద్ధతి ప్రకారం నేను ముందలు తీసుకెళ్తున్నా. నాకన్నా అద్భుతంగా చేసేవారు కూడా ఉన్నారండి, నేనే పర్ఫెక్ట్ అనట్లా. మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత భోజనం పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి
మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు. నేను అనుకున్నా ఇంక దీనికి నేను కష్టపడాలి నైనా అని. అప్పుడు నిమ్మల రామానాయుడు గారి వైపు చూపించి చూడు ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామానాయుడు అంటే, సార్కి మేము అందరం దండం పెట్టి, సార్ ఫస్ట్ పొజిషన్ మేము వదిలేసుకున్నాం సార్, నిమ్మల రామానాయుడు లాగా మేము పనిచేయలేము సార్, మమ్మల్ని వదిలేసేయండి, పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పా. చూడండి ఎంత కష్టపడతారు, మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి. వాస్తవంగా నేను అవుతా అంట, అన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము అందరం రంగు వస్తాం, మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రంగు తగ్గారు ఏంటి అని అడుగుతా. ఆయన ఎంత కష్టపడతారో ఆలోచించండి. వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక నంబర్ 1 స్థానంలో ఉంది. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి, చూడండి రాబోయే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి. ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా, నాకు వస్తే చాలా రూపాయి అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడికి వరకు వెళ్తుందా. ఒక దశలో నంబర్ 1 వస్తుందని నా ఫీలింగ్ వచ్చింది బాగా. ఎస్ నంబర్ 1 వస్తుందిరా అనుకుని వచ్చేవరకు. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి నంబర్ 1 వచ్చింది రాబోయ్ అన్నాడు.